కాసేపట్లో మూడవ సెషన్ రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. అనంతరం స్పీకర్ అనుమతిస్తే కేంద్ర బడ్జెట్పై చర్చ జరగనుంది. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. కాసేపట్లో మూడవ సెషన్ రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. అనంతరం స్పీకర్ అనుమతిస్తే కేంద్ర బడ్జెట్పై చర్చ జరగనుంది. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ. సంజన, మనం చూసినట్లయితే మాత్రం అంటే ఈ రోజు నుంచి తెలంగాణ శాసన మండలికి సంబంధించినటువంటి సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే నిన్నటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే ఈరోజు సరిగ్గా అంటే మరి కాసేపట్లో అంటే సరిగ్గా 10 గంటలకు ఉభయ సభలు కూడా ఇటు తెలంగాణ శాసనసభ అదేవిధంగా తెలంగాణ శాసన మండలి రెండు కూడా ప్రారంభమవుతాయి. అయితే చాలా వేడిగానే చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో నిన్న బీఏసీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటు అదేవిధంగా పలువురు మంత్రులు అయితే మాత్రం అంటే కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి వార్షిక నివేదికను కూడా ప్రవేశపెట్టబోతున్నారు, అంటే సమర్పించబోతున్నారు, ఆ నివేదికను సమర్పించబోతున్నారు అన్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నట్టుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఇక శాసనసభకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే మాత్రం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో చూస్తే అంటే ఇటు ఇప్పుడే తెలంగాణకు సంబంధించినటువంటి పాఠశాలల్లో కావచ్చు, కళాశాలల్లో కావచ్చు ఉన్నటువంటి బస్సుల యొక్క ఫిట్నెస్ సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా తండాలను గ్రామ పంచాయతీలుగా కూడా ఉన్నతీకరణ చేసేటువంటి అంశాలపైన చర్చ జరిగేటువంటి అంశంగా కనిపిస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో అయితే మాత్రం క్రీడా సముదాయాన్ని ఏర్పాటు చేసేటువంటి అంశంపైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తున్నట్లుగానే చెప్పాలి. ఇంకా వాణిజ్య శాఖలో జరిగినటువంటి అవకతవకల అంశం, అదేవిధంగా ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేటువంటి అంశంపైన కూడా చర్చ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి ఇటు మూసీ నదిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి సంబంధించిన చెరువులకు అనుసంధానం చేసేటువంటి అంశంపైన కూడా చర్చ జరగబోతుంది. మరీ ప్రత్యేకించి ఇటు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు, అదేవిధంగా ఫీజు రియంబర్స్కి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులపైన కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సమావేశంలో చర్చ జరగబోతుంది అన్నట్లుగా మనం ప్రధానంగా చెప్పాలి. ఇక శాసన మండలికి సంబంధించినటువంటి అంశాలు చూస్తే మాత్రం ప్రధానంగా కోకాపేట భూములకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి. ప్రశ్నోత్తరాలలో ఈ చర్చ ప్రధానంగా జరగబోతుంది అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా పెద్దమ్మ తల్లి ఆలయాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలనేటువంటి అంశాలపైన కూడా చర్చ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. గృహలక్ష్మి పథకానికి సంబంధించి, రైతు భరోసా పథకానికి సంబంధించి, అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే ఇటు వాణిజ్యాలకు సంబంధించినటువంటి వాణిజ్య శాఖలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకు రాబోతున్నట్లుగా తెలుస్తుంది. మరీ ప్రత్యేకించి తెలంగాణ శాసన మండలిలో అయితే మాత్రం అంటే 6 గ్యారంటీ హామీల కింద ఈ రేషన్ కార్డులను జారీ చేసేటువంటి అంశం పైన, అదేవిధంగా బీపీఎల్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అంటే బిలో పావర్టీ లైన్కి సంబంధించినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఆహార భద్రతకు సంబంధించినటువంటి కార్డులు కూడా ఇచ్చేటువంటి అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం ఉభయ సభల్లో కూడా ఇటు తెలంగాణ శాసనసభ అదేవిధంగా తెలంగాణ శాసన మండలిలో కూడా ఉభయ సభల్లో కూడా చాలా వాడివేడిగానే చర్చ జరగబోతుంది. ఎందుకంటే నిన్న మనం జరిగినటువంటి అంటే నిన్న కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం. తెలంగాణకు గుండు సున్నా అంటూ కూడా ఇటు అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అన్ని పక్షాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది అనేటువంటి స్థాయిలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో ఈ బడ్జెట్ పైన కూడా, ఎందుకంటే రేపు 25వ తారీఖు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఈ బడ్జెట్కి సంబంధించి అంటే కేంద్రం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించింది అనేటువంటి అంశంపైన కూడా చర్చ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇటు అధికార పక్షం అయితే పూర్తి స్థాయిలో అంటే ఇటు విపక్షాలు విమర్శించేటువంటి విపక్షాల విమర్శలు ఏవైతే ఉంటాయో ప్రతిపక్షాలు విమర్శించే విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడానికి అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ సిద్ధమైతే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అంటే ఏ విధంగా బీజేపీ వైఫల్యం చెందింది,
ఇప్పటికే మనం చూసాం. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఒక రోజు క్రితం కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇటు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ వారికి కేంద్ర మంత్రులుగా ఎందుకు కొనసాగుతున్నారు, రాజీనామా చేయండి, కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండి కూడా కనీసం రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో అసలు రాష్ట్ర ఊసే లేకుండా చేయటం అనేటువంటిది ఇది చాలా రాష్ట్రానికి మొండి చేయి చూపించినట్టు, ఇది తెలంగాణ ఉనికికే ప్రమాదకరం, తక్షణమే రాజీనామా చేయాలంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో వాడి వేడిగా అయితే 2 సభల్లో కూడా చర్చ జరగబోతుంది. మరి కాసేపట్లో తెలంగాణ శాసనసభ, అదేవిధంగా తెలంగాణ శాసన మండలి 2 సభలు ప్రారంభం కాబోతున్నాయి అన్నట్లుగా కూడా మనం చెప్పాలి. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.